ఏపీ పాలిటిక్స్ లో ఎవరు గెలుస్తారంటారు? ఏపీ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు చాలా రసవత్తంగా ఉన్నాయి. ఎవరు గెలుస్తారు గెలవరు అని చెప్పేసి మన చేతుల్లో చెప్పలేము. ఎందుకంటే అది ఓటర్ మైండ్ సెట్. అది ఓటర్ మైండ్ సెట్ మీద డిపెండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఒక వ్యక్తిని అడిగి నువ్వు ఎవరికి ఓటేస్తావంటే అధికార పక్షంలో ఉన్న నాయకుడు ఏమంటారంటే నేను అతని దగ్గర ఫ్రీబీ తీసుకున్నా, లైక్ ఒక పథకం తీసుకుని చెప్పేసి. ఇప్పుడు ఏపీలో తీసుకుంటే చాలా పథకాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రైతు భరోసా పథకం, అమ్మ ఒడి, చేనేత కార్మికులకు, అలాగే వాహన మిత్ర, ఇలా చాలా పథకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి పథకాలకు అలవాటు పడ్డారు ఫ్రీబీస్ వల్ల. దీని ప్రకారంగా చూసుకుంటే ఇంతకుముందు రాష్ట్రంలో అప్పులు ఎక్కువ ఉన్నాయి. చంద్రబాబు కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అప్పులు ఇంకా ఎక్కువైపోయి. ఎందుకంటే ఈ ఫ్రీబీస్ ఇవన్నీ పెట్టేసరికి ఇలా ఎక్కువైపోయినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా జనాల్లో ఒక ఆలోచన పడుతుంది. అయ్యో మనకు జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేస్తున్నారు, మాకు ఇప్పుడు కావాల్సింది దేశంలో విద్యా, వైద్యం, ఉపాధి, ఈ మూడు లేకుంటే ఆ దేశం పనికిరాదు. ఎందుకంటే జర్మనీ కానీ, ఫ్రాన్స్ కానీ, అమెరికా కానీ, యూకే కానీ, కెనడా కానీ ప్రతి దేశంలో విద్యా, వైద్యం అనేది ఒక పెద్ద పీఠం వేస్తారు. కానీ మన దేశంలో అలా లేదు. ప్రతిదానికి విద్యా, వైద్యం తప్ప మిగతా అన్నిటికీ ఉచితాలకు అలవాటు పడిపోయారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాకుండా చంద్రబాబు గారు లేకపోతే జనసేన వచ్చారు అనుకోండి పొత్తు. తర్వాత జనాల మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే అయ్యో జగన్ గారు ఉన్నప్పుడే బాగున్నది, కనీసం ఒక 10,000 నా అకౌంట్లో పడుతున్నాయి, ఇప్పుడు మాకు ఆ అకౌంట్లో డబ్బులు కూడా పడట్లేదు. ఎందుకంటే వచ్చిన గవర్నమెంట్ ఎవరైనా కానీ ఈ అప్పులు తీర్చాలంటే కాదు, ఈ ఫ్రీబీస్ అన్ని తగ్గించేయాలా. ఇప్పుడు వరకు ఎన్నో మొత్తం అన్ని తగ్గించేసుకుంటూ వచ్చేస్తారు. అలా వచ్చినప్పుడు ఏమైంది, ఆటోమేటిక్గా జనాల్లో మళ్ళీ ఇంకొక ఆలోచన వచ్చింది. అబ్బో జగన్ గారు ఉంటేనే మేలు, మాకు కనీసం ఎంత లేదని ఒక డబ్బులు నా అకౌంట్లో పడుతున్నాయి, ఇప్పుడు కనీసం మేము ఫీజు కూడా కట్టుకోలేకపోతున్నామే అనే ఆలోచన. కాబట్టి ఓటర్ మైండ్ సెట్ నువ్వు డిసైడ్ చేయలేవు, నేను డిసైడ్ చేయలేను, దేవుడు కూడా డిసైడ్ చేయలేడు. జగన్మోహన్ రెడ్డి ఉద్యోగాలు ఇస్తారా? ఉద్యోగాలు ఇస్తున్నారంటే అన్న ఇప్పుడు మేము కూడా ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేవాళ్ళం అన్న. 4 ఏళ్ళ నుంచి ఉంటే ఇప్పుడు కనీసం మాకు ఎంత లేదని ఒక 950 అన్న వదిలాడు ఇప్పుడు మన గ్రూప్ 2. అంటే ఆ 952 ఉన్న వాళ్ళే సత్తా ఉన్న వాళ్ళ, మిగతా వాళ్ళంతా సత్తా లేని వాళ్ళ, మిగతా వాళ్ళంతా నిరుద్యోగుల, చేతగాని వాళ్ళ. అదే కదన్నా, ఏదన్నా కానీ 4 years నుంచి నువ్వు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ మీరు ఉద్యోగాలు ఇచ్చుకుంటూ వస్తే బాగుంటుంది. ఇప్పుడు నేను ఏదైనా వైసీపీ జెండా, లేకపోతే టీడీపీ జెండా, లేకపోతే జనసేన జెండా, లేకపోతే కేపాల్ గారి పార్టీ జెండానో, కాంగ్రెస్, బీజేపీ ఏదో ఒకటి వేసుకుని వచ్చి మాట్లాడితే నేను అందరి ముందులో చీప్ అయిపోతా. ఎందుకంటే నేను ఒక పార్టీ సపోర్టర్గా మాట్లాడుతున్నా. అలా కాకుండా ఒక 23 ఏళ్ల యువకుడి ఆలోచన, ఆవేదన, ఈ సమాజం అర్థం చేసుకోవాలి. మనకేం కావాలి? విద్యా, వైద్యం, ఉపాధి, ఇంత ముంచి ఏం అవసరం లేదు మనకి. అది ఆలోచించి జనాలు ఓటేస్తే రేపొద్దున దేశం బాగుపడుతుంది, ఆంధ్ర బాగుపడుతుంది, తెలంగాణ బాగుపడుతుంది, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఏ ప్రదేశ్ అయినా బాగుపడుతుంది. మరి ఇప్పుడు జగన్ ఏమి ఇవ్వలేదని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు వచ్చే టీడీపీ, ఇప్పుడు ఎలక్షన్ టీడీపీ వస్తుంది అని అంటున్నారు. కాబట్టి అంటే వస్తున్నారు, రావట్లేదు అనేది కాదన్న. ఇప్పుడు జనాలు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇవ్వాలని ఆలోచిస్తారు. ఇప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది, ఏమో ఇతను బాగా చేశాడు, ఇతనికి ఇవ్వచ్చేమో ఇంకా బాగా చేస్తాడు అనుకోవచ్చు, ఇంకొకరికి ఇస్తే ఇంకా బాగా చేస్తారేమో అనుకోవచ్చు, లేకపోతే రాష్ట్రాన్ని దివాలా కూడా తీయచ్చు అనుకోవచ్చు. అది ప్రజల ఆలోచన. ఇప్పుడు నేను ఒక ఆర్టీసీ బస్సులో వెళ్తున్నప్పుడు డైలీ 30 రూపాయలు ఖర్చు అవుద్ది. మా నాన్నగారు నైట్ డైలీ 30 రూపాయలు ఎందుకురా, ఒక బస్ పాస్ ఇస్తా వెళ్ళరా అంటాడు. అలా ఆలోచించాలి. ఎలా ఆలోచించాలి? ఇలా ఉచితాలకు అలవాటు బదులు మన నాయకుడి దగ్గరికి వెళ్ళి ఉపాధి కావాలి, నాకు ఈ ఉద్యోగం ఎందుకు రాలేదు, నాకు ఉపాధి ఇవ్వు, ఇలా డైలీ నువ్వు వేసే ఫ్రీ ఉచితాలకు నాకు డబ్బులు అకౌంట్లోకి వేస్తున్నావు, ఇవన్నీ వద్దు, నా బిడ్డకి, నా భవిష్యత్తుకి, రేపు తరతరాలకి నాకు ఎంతో కొంత ఒక ఉపాధి కల్పించు చాలు. ఇలా ప్రజలందరూ బతుకుతారు. మనకు కావాల్సిన విద్యా, వైద్యం, ఇదే నేను చెప్పదలుచుకున్నా. లేకపోతే నేను ఏదైనా పార్టీ సపోర్టర్గానో ఇలా మాట్లాడితే కాదు. సరే ఇప్పుడు నేను ఒక పార్టీ సపోర్టర్గానే మాట్లాడుతున్నా. అలా మాట్లాడినంత మాత్రాన నువ్వు అధికారం మీద వ్యతిరేకత రావాలంటే రాదు. నువ్వు ఏదో ఫేస్బుక్లోనో, ట్విట్టర్లోనో, వాట్సాప్లోనో, స్నాప్చాట్లోనో మా నాయకుడు మంచోడు అని పెట్టుకుంటే రాదు. నువ్వు 10 మంది దగ్గరికి వెళ్ళి అతను చేసిన మంచి 10 మందికి చెప్తే ఆ 10 మంది ఇంకో 10 మంది చెప్పి ఓటు మారుతుంది. నీ ఒక్కడి ఆలోచన వల్లే మారుతుంది, మారాలి. అంటే నువ్వు అనుకున్న ప్రకారంగా ఎవరు వస్తే చేంజెస్ వస్తేనే నా చేతులు లేదన్నా. బికాస్ నేను ఒక సిటిజన్, ఒక 23 years యువకుడిని. నా ఆలోచన నేను చెప్తున్నా. నా ఆలోచన ఏంటంటే రేపు ఎవరైనా గెలిచినా, జగన్ గారే గెలిచినా మరీ అంత మెజారిటీతో గెలవచ్చు. చంద్రబాబు గారు జనసేన పార్టీ వాళ్ళు గెలిచినా కూడా అంత మెజారిటీతో గెలవచ్చు. కానీ జనాల మైండ్ సెట్ అనేది మారాలి. మనం ఉచితాలకు అలవాటు పడకూడదు. మనకు కావాల్సింది విద్యా, వైద్యం, ఉపాధి, ఈ 3. కరెక్టేనా, నేను కాదనట్లేదు. అది ఎంతవరకు అమల్లోకి వస్తుంది, అది ఎంతవరకు పోతుంది, ఎంతమందికి అందుతుంది, అది మాత్రం ఎవరు లెక్కించట్లేదే. మీరు మీడియా వాళ్ళని అడుగుతున్నారు, న్యాయంగా అడుగుతున్నారు, కానీ ఎంతమందికి వస్తాయని చెప్పేసి మీరు అడగట్లేదే అన్న. మన తమిళనాడులో చూసుకున్నట్టయితే ఒక అమ్మ కొడుకుని చదివించలేకపోయింది చెప్పేసి ఒక లారీకి వెళ్ళి గుద్దింది. అంటే ఇక్కడ ఏంది, విద్యను కూడా బోధించే శక్తి ఉన్నా చదివించే శక్తి లేకపోవడం. కాబట్టి మనకు కావాల్సింది వైద్యం. ఇలాంటివి సమాజంలో ప్రతి ఒక్కరు చూసి నేర్చుకొని చెప్పాలా 10 మందికి. మా నాయకుడు అంటే ఇష్టం, మా నాయకుడు ఇది అని చెప్పేసి మనం వాట్సాప్లోనూ దేంతో పెడితే కాదు. వ్యతిరేకత ఉంటే 10 మందికి వెళ్ళి చెప్పు, ఇలా చేశారు, రేపు పొద్దున నువ్వు మారాలి, 10 మందిని మార్చాలి, ఇలా చేయాలని చెప్పేసి. వాళ్ళు ఎలా మారుతారంటే ఈ ఉచితాలకు వీటికి అలవాటు పడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాయకుడు ఉచితాలు ఇస్తున్నాడు అని చెప్పేసి జిందాబాద్లో కొట్టడం కాదు. నువ్వు నాకేమిస్తున్నావు, విద్యా, వైద్యం, ఉపాధి, నా భవిష్యత్తుకి ఏమిస్తావు, నా పిల్లలకి ఏమిస్తావు అని నువ్వు ప్రశ్నించాలి. ఆ రోజే దేశం మారుతుంది. యువత మారాలంటే ఆలోచన మారాలా. ఓటేయాల ముందుకు వచ్చి బిగ్ బాస్లకు, లూలు మాల్కి, వీటికి మాత్రం ఫుల్గా వెళ్తారు. ఓటేయడం మాత్రం ఒక్కరు రారు.
ఎలా మారుతుందన్నా? మనం మారాలి, 100% ఓడింగ్ ఉంటుందంటారా? అది మనం చెప్పలేమన్నా.